నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్లో గల పార్కులో బీజేపీ రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ బీజేపీ నేత రాథోడ్ రమేష్ తన శ్రేణులతో కలిసి నిర్వహించారు. నియోజకవర్గంలో గత 9 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు రాథోడ్ రమేష్. నియోజకవర్గ మారుమూల గ్రామాల్లో సమస్యలను తిష్టవేసుకుని ఉన్నాయని అన్నారు. వాటిని చర్చించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గత 3 సంవత్సరాలుగా ఖానాపూర్ పట్టణంలో రోడ్లు వెడల్పు కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే నిర్వాహకం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఆదేశాల మేరకు ఈరోజు టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా ఉంది, నాయకత్వం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రైతుల ఇబ్బంది ఏముంది, యువత ఇబ్బంది ఏముంది, మహిళల ఇబ్బంది ఏముంది, కర్షకుల ఇబ్బంది ఏముంది, దానిపైన చర్చించుకోవడం జరిగింది. ఏది ఏమైనా 9 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం పూర్తి విఫలమైంది అనే విషయానికి చర్చకు వచ్చింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇక టీఆర్ఎస్ నాయకులు తరిమి కొట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా చర్చకు వచ్చింది. పకడ్బందీగా పనిచేసి ఈ ఖానాపూర్ నియోజకవర్గానికి బలోపేతం చేయడం, గెలిపించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా చర్చకు వచ్చింది. ఏది ఏమైనా ఎవరు అవినీతి